హాయ్! హలో! ఎలా ఉన్నారందరూ? బావున్నారా? అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో వచ్చేసి ఎవ్రీడే క్లీనింగ్ రొటీన్. ప్రతిరోజు చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. కాకపోతే వాటికంటూ ఒక లిస్ట్, ఒక ప్లాన్ చేసి పెట్టుకుంటే వాటిని కూడా మనం ప్రతిరోజు ఆర్గనైజ్డ్‌గా చేసుకోవచ్చు. అంటే మనకి అనుగుణంగా ఆ వర్క్స్ స్టెప్ బై స్టెప్ అన్నిటినీ కంప్లీట్ చేసుకోగలుగుతాము. అందుకని ఎవరికైతే ప్రతిరోజు ఏం చేయాలో తెలియక అలా కూర్చుండిపోతారో వాళ్ళని ఇన్‌స్పైర్ చేయడానికి ఈ వీడియో ప్రత్యేకంగా చేశాను. అందరికీ హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఉదయాన్నే లేవగానే మనం ముందుగా చేసే పని మంచం సెట్ చేయడం. ఇది చిన్న పని అనిపించొచ్చు. కానీ మన రోజు ఆర్గనైజ్డ్‌గా స్టార్ట్ కావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. బెడ్‌షీట్ సరిగ్గా వేసి, పిల్లో కవర్స్ సెట్ చేసి, బ్లాంకెట్ నీట్‌గా ఫోల్డ్ చేస్తే కంప్లీట్ రూమ్ నీట్‌గా కనిపిస్తుంది. మీకోసం ఒక చిట్కా. వారానికి ఒకసారి బెడ్‌షీట్ మార్చడం వల్ల ఫ్రెష్ ఫీల్‌తో పాటు హైజీన్ కూడా మెయింటైన్ అవుతుంది. బెడ్‌షీట్స్‌లో నుంచి మంచి స్మెల్ రావడానికి కంఫర్ట్ ఫ్యాబ్రిక్స్ లాంటివి యూజ్ చేయండి. ప్రొద్దున్నే లేదా సాయంత్రం మొక్కలకు నీళ్లు పోయడం అలవాటు చేసుకుంటే గ్రీనరీ మెయింటైన్ అవుతుంది. ఇవి కేవలం డెకోర్ కోసం కాదు, ఫ్రెష్ ఎయిర్ ఇచ్చే నేచురల్ ప్యూరిఫైయర్స్ కూడా. మొక్కల దగ్గర ఉండడం అంటే పీస్‌ఫుల్ ఎన్వైర్న్‌మెంట్‌ని ఎంజాయ్ చేయడమే. మీకోసం ఒక చిట్కా. ప్రొద్దున లేదా సాయంత్రం ఏదైనా ఒక పూట చెట్లకి నీళ్లు పోయడం అలవాటుగా పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా చెట్లు హెల్తీగా ఉంటాయి. వీక్‌లో ఒకసారి నీమ్ ఆయిల్‌తో చెట్లకి స్ప్రే చేయండి. ఇలా చేస్తే కీటకాల బాధ కూడా తప్పుతుంది. వంట పూర్తి కాగానే కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడం చాలా అవసరం. కొందరికి ఈ అలవాటు ఉంటుంది, కొందరికి ఉండదు. ఒకవేళ మీకు వెంటనే శుభ్రం చేసుకునే అలవాటు లేకపోతే నాలాగా ప్రొద్దున లేవగానే కిచెన్ కౌంటర్ టాప్‌ని ఇలా క్లీన్ చేసుకోండి. బెడ్‌రూమ్‌లో బెడ్‌షీట్ క్లీన్ చేస్తే ఎలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందో అలాగే కిచెన్‌లో కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేస్తే కూడా అలాంటి పాజిటివ్ ఎనర్జీయే వస్తుంది. కాబట్టి కిచెన్ కౌంటర్ టాప్‌ని ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. కిచెన్ కౌంటర్ టాప్‌తో పాటు కిచెన్ టైల్స్‌ని కూడా క్లీన్ చేసుకోవడం అవసరమే. ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ టైల్స్‌కి అలాగే ఉండిపోతాయి. వాటిని కూడా శుభ్రం చేసుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. వంట కంప్లీట్ అయిన తర్వాత పాత్రలను వెంటనే కడిగేస్తే పని ఈజీ అవుతుంది. కాకపోతే అందరికీ అంత ఓపిక ఉండదు. అలాంటప్పుడు రోజుకి 2 సార్లు పాత్రలని తోమడం అలవాటు చేసుకోండి. ప్రొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇలా 2 సార్లు పాత్రలని కడగడం అలవాటు చేసుకుంటే మనము ఎక్కువ బాసన్లు తోమిన ఫీలింగ్ ఉండదు. అలాగే అలసట కూడా ఉండదు. ఇలా ప్రయత్నించి చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. ఎక్కువ జిడ్డుగా ఉన్న యుటెన్సిల్స్ నేను యుటిలిటీ ఏరియాలో క్లీన్ చేయడానికి ఇష్టపడతాను. పని చేస్తున్నప్పుడు పిల్లలు సతాయించడం అనేది సర్వసాధారణం. వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాను. తప్పదు, చేయాల్సిందే. కొన్ని సార్లు మనము యుటెన్సిల్స్ వాష్ చేసిన తర్వాత సింక్‌ని అలాగే వదిలేస్తాము. అలా వదిలేయకుండా సింక్‌ని కూడా మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. స్పెషల్లీ బోర్లు తోమిన తర్వాత కిచెన్ సింక్‌ని క్లీన్ చేసుకోవడం ఒక హ్యాబిట్‌గా మార్చుకోండి. ఎవ్రీడే కిచెన్ సింక్‌ని డీప్ క్లీనింగ్ చేసే అవసరం లేదు. వారంలో ఒకసారి డీప్ క్లీన్ చేస్తే సరిపోతుంది. ఎవ్రీడే మట్టికి మనము బోర్లు తోమిన తర్వాత ఏవైతే చిన్న చిన్న పార్టికల్స్ సింక్‌లో ఉండిపోతాయో వాటిని నీట్‌గా కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేయడం ద్వారా కిచెన్ సింక్ ఎప్పుడూ నీట్‌గా ఉంటుంది. బ్యాక్టీరియా ఫార్మ్ కాదు. డర్టీ స్మెల్ అన్నది మన కిచెన్‌లోకి రానే రాదు. అంతేకాకుండా లిక్విడ్స్ ఏవైతే మనం సింక్‌లో పెడతామో ఆ లిక్విడ్ బాటిల్స్‌ని కూడా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి అన్నది గుర్తుంచుకోండి. పాత్రలను కడిగిన వెంటనే వాటిని కబోర్డ్స్‌లో సెట్ చేయడం అస్సలు మంచి పద్ధతి కాదు. అలా చేయడం ద్వారా కబోర్డ్స్‌లో ఫంగస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా చేయకుండా పాత్రలు కడిగిన తర్వాత వాటిని స్టాండ్‌లో అట్‌లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ వరకి వదిలేసేయాలి. అలా చేయడం ద్వారా పాత్రలలో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయ్యి, డ్రై అయిన తర్వాత వాటిని ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మీకోసం ఒక చిట్కా. మనము రోజు ఉపయోగించే యుటెన్సిల్స్ మన కంటికి కనిపించే ప్రదేశంలో పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడు అవి ఈజీగా యాక్సెస్‌లో ఉంటాయి.
మన దగ్గర ఉన్న యుటెన్సిల్స్ అన్నిటికీ ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ అంటూ కేటాయించండి. ఇలా చేయడం ద్వారా ఏ వస్తువు ఎక్కడ ఉందో మనకి ఈజీగా గుర్తుంటుంది. మనకి కావాల్సినప్పుడు అవి అందుబాటులో కూడా ఉంటాయి. ప్రతి ఇంట్లో యుటిలిటీ ఏరియా ఉంటుంది. దాన్ని మనము ఏదో ఒకదానికి యూజ్ చేస్తూనే ఉంటాము. బట్టలు ఉతకడానికి, బోర్లు తోమడానికి లేదా బయటికి వెళ్లి వచ్చినప్పుడు కాళ్ళు కడగడానికి ఇలా ఉపయోగిస్తూ ఉంటాము. కాబట్టి ఆ ఏరియాని ఎప్పుడూ క్లీన్‌గా పెట్టుకోండి. ఎందుకంటే మనకి అవసరమైనప్పుడు ఆ ఏరియాని యూజ్ చేసుకునే విధంగా అది ఉండాలి. ప్రొద్దున లేవగానే వాటర్ తాగే అలవాటు మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి వాళ్ళ కోసం నేను వాటర్ బాటిల్స్‌ని కూడా నింపి రెడీగా పెడతాను. వాళ్ళకి వాటర్ తాగాలి అనిపించినప్పుడు వాటర్ బాటిల్‌లో వాటర్ ఉంటే వాళ్ళకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది అని చెప్పి ఈ అలవాటుని కూడా నేను నా డైలీ రొటీన్‌లో యాడ్ చేసుకున్నాను. మీకు ఇది ఉపయోగపడితే మీరు కూడా ఇలానే వాటర్ బాటిల్స్‌లో వాటర్ నింపి రెడీగా పెట్టండి. పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా సరే ఈజీగా యాక్సెస్‌గా ఉంటుంది వాటర్ తాగడానికి. పిల్లలున్న ప్రతి ఇంట్లో బొమ్మలు ఏదో ఒక చోట చిందరవందరగా ఇలా పడేసి ఉంటాయి. పిల్లలకి ఎంత నేర్పించినా సరే వాళ్ళు ఏది చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. పిల్లలకి చాలా సార్లు నేను నేర్పించాను. బొమ్మలు ఆడుకున్న తర్వాత వాటిని బాస్కెట్‌లో వేసి సైడ్‌కి పెట్టాలని చెప్పి. వాళ్ళు ఒక్కసారి చేస్తారు, ఒక్కొక్కసారి వాళ్ళు చేయరు. అది టోటల్లీ వాళ్ళ మూడ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు చేయనప్పుడు ఆఫ్‌కోర్స్ అది నా పనే అయిపోతుంది. కాబట్టి నేను రాత్రి బొమ్మలని ఏమీ చేయను. ప్రొద్దున లేవగానే బొమ్మలని ఇలా బాస్కెట్‌లో వేసి ఓ పక్కన పెట్టేస్తాను. మళ్ళీ వాళ్ళకి కావాలనుకున్నప్పుడు ఇలానే ఆడుకొని చిందరవందరగా పడేస్తూ ఉంటారు. పిల్లలన్నప్పుడు ఇది తప్పదు, చేయాల్సిందే. స్వీప్ ఇంకా మాప్ చేసే ముందు సోఫాని కూడా నేను ఇలా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు తరచుగా దీనిపైన కూర్చొని తింటూ ఉంటారు. ఫుడ్ పార్టికల్స్ అంటే అన్నం మెతుకులు, చిప్స్, లేస్ లాంటివి అక్కడక్కడ పడిపోయి ఉంటాయి సోఫా పైన. సో, ఇల్లుని ఊడవక ముందు వీటిని క్లీన్ చేసుకుంటే ఇల్లు ఊడవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి సోఫాని ఫస్ట్ క్లీన్ చేస్తాను. టీవీ యూనిట్ ఉన్న ప్లేస్‌ని కూడా నేను ప్రతిరోజు క్లీన్ చేస్తాను. దీనికి రీజన్ ఏంటంటే ఆ ప్లేస్‌లో మేము యూజువల్‌గా టీవీ, ఏసీ రిమోట్స్ లాంటివి పెడుతూ ఉంటాము. అంతేకాకుండా ట్యాబ్స్, మొబైల్ ఫోన్స్ కూడా అక్కడే పెడతాము. కాబట్టి ఆ ఏరియాని ఎప్పుడూ క్లీన్‌గా ఉండడానికి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. అంతేకాకుండా అది ఐ క్యాచింగ్ ఏరియా కాబట్టి ఆ ప్లేస్ క్లీన్‌గా ఉండాలి అని నా ఉద్దేశ్యం. అందుకని నేను ఎప్పుడూ ఈ ఏరియాని క్లీన్‌గా ఉంచడానికి ప్రిఫర్ చేస్తాను. ప్రొద్దున లేవగానే ఇంట్లో ఇవన్నీ పనులు చేసిన తర్వాత బయట బాల్కనీ క్లీన్ చేసుకోవడం, మాప్ చేసుకోవడం, ముగ్గు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాను. అందరికీ బాల్కనీని మాప్ చేయడం ఇష్టం ఉండదు. కొందరు వాటర్‌తో కడగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే వాటర్‌తో కడిగితే బండలు చాలా బాగా తెల్లగవుతాయి. ఇంకా ఎటువంటి మరకలున్నా కానీ ఈజీగా పోతాయి. కాకపోతే నేను బాల్కనీని వారంలో ఒకసారి నీటితో కడుగుతాను. మిగతా రోజులంతా మాపే చేస్తాను. ఎందుకంటే మాపింగ్ చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది కాబట్టి మాపింగ్ చేయడానికే ఇష్టపడతాను. గుమ్మం ముందు ముగ్గు వేయడం అన్నది హిందూ సాంప్రదాయం కాబట్టి అట్‌లీస్ట్ ఒక 3 చుక్కల ముగ్గైనా సరే ఇంటి ముందు వేయడానికి ప్రయత్నించండి. ఇలా ఇంటి ముందు ముగ్గు వేయడం ద్వారా ఇంటికి చాలా అందం వస్తుంది. బాల్కనీలో మాపింగ్, స్వీపింగ్, ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంటి లోపట క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంటి లోపట ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వస్తువు వాటి డెసిగ్నేటెడ్ ప్లేసెస్‌లో పెట్టేశాను కాబట్టి ఇప్పుడు నాకు ఇల్లు ఊడవడం, తుడవడం చాలా ఈజీ అయిపోతుంది. నిజానికి చెప్పాలంటే ఇల్లు ఊకడము, తుడవడం అన్నది పెద్ద సమస్య కానే కాదు. పెద్ద సమస్య ఏంటంటే ఇంట్లో అక్కడ ఇక్కడ పడేసిన వస్తువులన్నీ వాటి డెసిగ్నేటెడ్ ప్లేసెస్‌లో పెట్టడమే ఒక పెద్ద టాస్క్. అది కంప్లీట్ అయిపోతే ఇల్లు నూకడం, తుడవడం చాలా ఈజీ, సింపుల్, త్వరగా చేసేసేయొచ్చు. నేనైతే మాపింగ్, స్వీపింగ్ చేయడం చాలా ఇష్టపడతాను. కాకపోతే ఏవైతే వస్తువులు చిందరవందరగా అక్కడిక్కడ పడేసి ఉంటాయో వాటిని వాటి డెసిగ్నేటెడ్ ప్లేసెస్‌లో పెట్టడం అన్నదే చాలా బద్ధకమైన పని అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదో ఒక విధంగా మోటివేషన్ తెచ్చుకొని ఆ పని కంప్లీట్ చేస్తాను. అది కంప్లీట్ అయితేనే కదా మాప్ ఇంకా స్వీప్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇంటిని రోజూ మాప్ చేయాలంటే కొందరికి కష్టంగా ఉంటుంది. అలాంటి వారు మీరు వారంలో ఏ రోజైతే దేవుడికి దీపం పెడుతున్నారో ఆ రోజు ఇంటిని మాప్ చేసుకుంటే సరిపోతుంది. అలా చేసినా ఇల్లు క్లీన్‌గానే ఉంటుంది.
చెప్పులని చెప్పుల స్టాండ్‌లో సర్దడం కూడా నా ఎవ్రీడే రొటీన్‌లో ఒక భాగమే. ఎందుకంటే మా చిన్న బాబు తరచుగా స్టాండ్‌లో నుంచి చెప్పులన్నీ తీసి బయట పడేస్తూ ఉంటాడు ఇలాగా. ఎప్పటికప్పుడు వాటిని సర్దడం అన్నది కుదరని పని. కాబట్టి ప్రతిరోజు మార్నింగ్ చెప్పులని ఇలా చెప్పుల స్టాండ్‌లో ఆర్గనైజ్ చేసి పెడతాను. పెద్ద బాబైతే చెప్పులని స్టాండ్‌లోనే విడుస్తాడు. చిన్న బాబు స్టాండ్‌లో ఉన్న చెప్పులని బయట పడేస్తాడు. ఇలా ఉంది నా పరిస్థితి. కాబట్టి చెప్పులను కూడా ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టాల్సొస్తుంది. దీనికి కూడా ఏదైనా ఒక సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయాలి. ఊరికే రోజు ఈ పని చేయడం నా వల్ల కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్పులని చెప్పుల స్టాండ్‌లో విడవరు యూజువల్‌గా. అలాంటి వాళ్ళు కూడా ఇలా మార్నింగ్ ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఎక్కువగా డర్టీగా ఉండే వస్తువులలో ఒకటి డస్ట్‌బిన్. మీకు ఒకవేళ డస్ట్‌బిన్ క్లీన్ చేయడం ఇష్టం లేకపోతే ఇలా గార్బేజ్ బ్యాగ్స్‌ని కూడా యూజ్ చేయవచ్చు. కాకపోతే గార్బేజ్ కవర్స్‌ని మనం యూజువల్‌గా పెట్టినప్పుడు ఏదైనా వస్తువు అందులో వేస్తే కవర్ అందులోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీరు ఈ పద్ధతిని ఫాలో చేయండి. జస్ట్ గార్బేజ్ కవర్‌ని డస్ట్‌బిన్‌లోకి తొడిగించిన తర్వాత కవర్‌కి ఒక చోట చిన్న కట్టివ్వండి. ఆ కట్టిచ్చి దాన్ని బయట నుంచి ముడివేయండి. అలా ముడివేయడం ద్వారా మనము ఎటువంటి చెత్తని అందులో వేసినా కానీ, అంటే ఎక్కువ చెత్తని వేసినా సరే కవర్ అన్నది లోపటికి పడిపోకుండా అలాగే స్టర్డీగా ఉంటుంది. మనము మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు బాత్రూంలో మిర్రర్‌ని ఇంకా సింక్‌ని క్లీన్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంటికి ఎప్పుడైనా గెస్ట్స్ వచ్చినప్పుడు బాత్రూమ్ సింక్ ఇంకా మిర్రర్ చాలా క్లీన్‌గా ఉండాలి. అలా లేకపోతే మన పైన బ్యాడ్ ఇంప్రెషన్ అన్నది కలుగుతుంది వాళ్ళకి. అందుకని చెప్పి బాత్రూంలో సింక్‌ని ఇంకా మిర్రర్‌ని ఖచ్చితంగా క్లీన్ చేయండి ఎప్పటికప్పుడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాండ్రీ. లాండ్రీ అన్నది నెవర్ ఎండింగ్ టాస్క్ అండి. ప్రతిరోజు లాండ్రీ వేయాల్సిందే. లాండ్రీ వేయాలి, ఆరేయాలి, తీయాలి, మడత పెట్టాలి, మళ్ళీ ఆరేయాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ మడత పెట్టాలి. ఇది ఎవ్రీ డేలో ఒక బిగ్గెస్ట్ టాస్క్. దీన్ని కంప్లీట్ చేసినప్పుడు కలిగే ఆనందం వేరే లెవెల్. అంటే బట్టలు మడత పెట్టి వార్డ్‌రోబ్‌లో ఆర్గనైజ్ చేసి పెట్టేసిన తర్వాత హమ్మయ్య! ఐయామ్ డన్ ఫర్ ద డే అని అనిపిస్తూ ఉంటుంది కదూ! నాకైతే ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో లాండ్రీ ఎంత పడుతుందంటే అంత పడుతుంది. పిల్లలు రోజుకి ఒక 2, 3 సార్లైనా బట్టలు ఇప్పుతారు. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఏదో ఒకటి బట్టల పైన వేసుకుంటారు, ఇప్పేస్తారు, మళ్ళీ వేరే వేసుకుంటారు. ఇలా బట్టలు జమ అవుతూనే ఉంటాయి మా ఇంట్లో. కొన్ని సార్లు పిల్లలు బట్టలని ఎంత మురికిగా చేసుకుంటారంటే బ్రష్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మా అమ్మ వాళ్ళైతే ఎలా ఉతికారా అనిపిస్తుంది నాకైతే బ్రష్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు. ఎవ్రీడే క్లీనింగ్ రొటీన్‌లో ఒక భాగం కుకింగ్. కుకింగ్ అనేది క్లీనింగ్ రొటీన్ కాదు. కాకపోతే అది మన ఎవ్రీడే యాక్టివిటీలో ఒక రొటీన్. కాబట్టి కుకింగ్‌ని కూడా మనం టైంకి కంప్లీట్ చేసుకోవాలి. సమ్మర్స్ వచ్చాయి కాబట్టి మనకి కిచెన్‌లో ఏసీస్ ఉండవు, ఫ్యాన్స్ ఉండవు. కాబట్టి కిచెన్‌లో వంటని నేను ఎర్లీ మార్నింగే కంప్లీట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే సమ్మర్స్ కాబట్టి చాలా ఉబ్బరిస్తుంది, చాలా స్వెట్ వస్తుంది కాబట్టి మోస్ట్‌లీ నేను మార్నింగే కుకింగ్ చేయడానికి ఇష్టపడుతున్నాను సమ్మర్స్. సో థాట్స్ ఇట్. మీరు నా ఎవ్రీడే క్లీనింగ్ రొటీన్‌ని చూసి కొంతలో కొంతైనా మోటివేట్ అయ్యారు అని అనుకుంటున్నాను. మీకు నా ఈ వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా ఒక లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. నమస్తే.